హలో అండి. నా పేరు సిద్ధు. మాది జనగాం జిల్లా, దేవరూపల మండలం, పడమటి తండ గ్రామం. నేను నా ఐఐటీ జర్నీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు మా స్కూల్‌లో ఐఐటీ ఫౌండేషన్ ఇలా ఏం లేకుండే. కానీ మా మామయ్య గారు ఏంటిదంటే ఎన్ఐటీ వరంగల్ గ్రాడ్యుయేట్. కానీ నేనెప్పుడు ఇలా ఎన్ఐటీ ఎన్ఐటీస్ గురించి గానీ, ఐఐటీస్ గురించి గానీ ఏం అడగలేదప్పుడు. సో, నా 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకరోజు పేపర్‌లో ఇలా ఐపీ రిజల్ట్స్ గురించి చూశాను. సో, వాళ్ళేంటిదంటే 467, 466 అలా వస్తాయి. లైక్ మా మామయ్యకి కూడా నేను కూడా ఇలా తెచ్చుకుంటాను, లైక్ గుడ్ మార్క్స్ తెచ్చుకుంటానని చెప్పాను. సో, అప్పుడు ఆయనేమన్నారంటే, ఐపీ మార్క్స్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఐటీ సీట్ లేదా ఎన్ఐటీ సీట్ ఇలా సీట్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ అన్నారు. కానీ నాకప్పుడు ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను నారాయణ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సో, కానీ నేను కొద్దిగా లేట్ జాయిన్ అయ్యా. సో, లేట్ జాయిన్ అవ్వడం వల్ల కొన్ని సిలబస్ మిస్ అయ్యాను. బికాస్ ఆఫ్ దట్ స్టార్టింగ్‌లో కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేశాను. సో, ఒకరోజు మా సీనియర్ దగ్గరికి వెళ్ళి ఈ టాప్ సెక్షన్ నాతోని అవ్వదేమో అని చెప్పాను. సో, ఆయనేమన్నారంటే ఆహ్, సో స్టార్టింగ్‌లో నువ్వు టాప్ సెక్షన్‌లో ఉన్నావు గదా! సో, స్టార్టింగ్‌లో ఇలానే ఉంటుంది. అండ్ ఈ పేస్ అందుకోవడంలో కొద్దిగా డిఫికల్టీ ఫేస్ చేస్తారన్నారు. అండ్ నీకు ఆహ్, ఐఐటీ ఫౌండేషన్ లేదు గదా! సో, కొద్దిగా డిఫికల్టీనే ఉంటుంది. అండ్ నువ్వు లోవర్ సెక్షన్‌కెళ్తే కొద్దిగా ఆహ్, మంచి ఫ్యాకల్టీస్ ఉండరు. తర్వాత నువ్వే రియలైజ్ అవుతావని అన్నారు. సో, ఆయన అడ్వైస్ విని నేను కంటిన్యూ చేశాను. సో, తర్వాత యాక్చువల్లీ నాకు స్టార్టింగ్‌లో ఏంటిదంటే ఆహ్, నేను అరౌండ్ 30-40 ర్యాంక్ వస్తుండే మా క్లాస్‌లో. సో, దాని తర్వాత లైక్ ఫస్ట్ ఇయర్ మొత్తం నాకేంటిదంటే ఎక్స్‌ప్లోరింగ్‌కే ఎళ్ళింది. సో, లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ గురించి తెలుసుకోవడం గానీ, సో, అండ్ ఈ మనకు 10థ్ ముందు ఉన్న కాన్సెప్ట్స్ వేరు, లైక్ 11థ్‌లో చాలా న్యూ కాన్సెప్ట్స్ వస్తాయి గదా! సో, అలా. సో, స్టార్టింగ్‌లో ఏంటిదంటే కొన్ని కాన్సెప్ట్స్ అర్థం గావు. కొన్ని కాన్సెప్ట్స్ సో, అలా ఈ ఎక్స్‌ప్లోరింగ్‌కే టైం పట్టింది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నేను టాప్ 15లో వచ్చేసాను. సో, సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో ఏంటిదంటే, ఒకరోజు మా మ్యాథ్స్ సార్ క్లాస్‌లో ప్రాబబిలిటీ క్వెషన్ ఇచ్చారు. నేను దానికి వితిన్ ఏ మినిట్ నేను ఆన్సర్ చేశాను. సో, బికాస్ ఆఫ్ దట్ ఆయన అప్పుడు నన్ను యాక్చువల్‌గా రికగ్నైజ్ చేశారు. లైక్ దాని ముందు ఎప్పుడు నన్ను టీచర్స్ రికగ్నైజ్ చేయడం గానీ, లేకుంటే కౌన్సిలింగ్‌లో నా గురించి మాట్లాడడం గానీ ఏం లేకుండే. సో, అప్పుడేంటిదంటే ఆహ్, మ్యాథ్స్ సార్ నా కేటగిరీ గురించి తెలుసుకోవడం. సో, యాక్చువల్లీ నేను ఎస్టీ కేటగిరీ. సో, నా కేటగిరీ తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, ఈయనని కొద్దిగా పుష్ చేస్తే ఐటీ సీట్ రావచ్చేమో, అట్లీస్ట్ ఎన్ఐటీ సీట్ రావచ్చేమో అనుకున్నారు. సో, దాని తర్వాత ఏంటిదంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళా వాళ్ళు లైక్ మా కాలేజ్ మేనేజ్మెంట్ గానీ, లెక్చరర్స్ గానీ మళ్ళా సెగ్రిగేట్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళేంటిదంటే టాప్ సెక్షన్‌లో అరౌండ్ 7 పీపుల్‌నే సెగ్రిగేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ లిస్ట్‌లో నేను లేకుండే. సో, మా మ్యాథ్స్ సార్ అడిగారు లైక్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు రావచ్చని టాప్ సెక్షన్‌లో. నేను అడిగాను, సార్ నేను లైక్ ఇంట్రెస్టెడ్ ఉన్నాను. నేను టాప్ సెక్షన్‌లో ఉండాలనుకుంటున్నాను అన్నాను. సో, వాళ్ళు కూడా కన్సిడర్ చేశారు. బికాజ్ లైక్ నేను నేను ఎస్టీ కేటగిరీ ప్లస్ కొద్దిగా ఓకే, బానే చదువుతానని. సో, సెకండ్ ఇయర్‌లో యాక్చువల్ జర్నీ నా యాక్చువల్ జర్నీ సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ అయ్యింది. సో, సెకండ్ ఇయర్‌లో ఏంటిదంటే మేము లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండే. లైక్ డౌట్స్ వస్తే లైక్ మా ఫ్రెండ్స్‌ని లైక్ మేమేంటిదంటే లైక్ పోటీ పడకుండా చదువుకుండే. లైక్ ఒకటే ఫార్ములాని ఎన్ని విధాలుగా డెరైవ్ చేయొచ్చని. సో, అలా. సో, అలా చేస్తుండే. సో, అప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం. అండ్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ నేను ఐఐటీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాను. సో, కాలేజ్‌లో ఏంటిదంటే లైక్ ఐఐటీస్ ఏంటిదంటే మన కోర్ సైడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది.
లైక్ మనకు ప్రొఫెసర్స్ బాగుంటారు. ప్రతి ప్రతి డిపార్ట్మెంట్‌లో బాగుంటారు. మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. సో, మనకు రీసెర్చ్ సైడ్ సో, అలా అటు సైడ్ ఎళ్దాం అనుకుంటే బావుంటుంది. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే ఆహ్, ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ అంటే మనం ఏమనుకుంటాం ఆహ్, ప్లేస్‌మెంట్స్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. మంచి హై ప్యాకేజెస్ వస్తాయని. దట్స్ ట్రూ. బట్ రీసెర్చ్ సైడ్ ఎళ్దాం అనుకుంటే ఇది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. అండ్ ఐఐటీస్ అంటే ఇంకోటేంటిదంటే ఊకే చదవడం అలా అనుకుంటాం. కానీ అలా కాదు. యాక్చువల్లీ ఏంటిదంటే మనకి ఇక్కడ చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. సో, అండ్ చాలా బాగా లైక్ అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో, కంపారిటివ్‌లీ అదర్ కాలేజెస్ ఈ కాలేజెస్‌లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో, ఎలా అంటే లైక్ మనకు ఫెస్ట్స్ ఉంటాయి. డీజే నైట్స్ అని చాలా చాలా అంటే మంచి కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. సో, అలా. అండ్ అదర్ థింగ్ లైక్ యాహ్! ఆబ్వియస్‌లీ ప్లేస్‌మెంట్స్ బావుంటుంది. లైక్ ఇది తెలిసిందే గదా అందరికి. అండ్ మాకు లెక్చరర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ ఇస్తుండే. ఆ రిఫరెన్స్ బుక్స్‌లో ఏంటిదంటే మనకు బేసిక్స్, కాన్సెప్ట్స్ క్లియర్‌గా అంది కొద్దిగా మంచిగా ఉంటుందన్నమాట. సో, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, ఈ రెఫరెన్స్ బుక్స్ గూడా మాకు హెల్ప్ అయ్యుండే ఇప్పుడు. అండ్ తర్వాత రివిజన్ జరుగుతుండే నార్మల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. సో, రిజల్ట్స్‌లో ఏంటిదంటే నాకు మ్యాథ్స్‌లో 85 వచ్చాయి. అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్ వచ్చాయి. అండ్ ఫిజిక్స్‌లో 2 మార్క్స్ వచ్చాయి. సో, ఈ మ్యాథ్స్ మార్క్స్ ఏంటిదంటే డబుల్ ఆఫ్ దీస్ 2 మార్క్స్. సో, అదర్ 2 సబ్జెక్ట్ మార్క్స్. సో, ఇదేంటిదంటే లైక్ ఎందుకంటే నేను మ్యాథ్స్‌లో కంపారిటివ్‌లీ స్ట్రాంగ్ ఈ సబ్జెక్ట్స్ కన్నా. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కన్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఆహ్, మా మ్యాథ్స్ సార్ సంజయ్ సార్ ఆయన. సో, ఆయన ఏంటిదంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చెప్తుండే మ్యాథ్స్‌లో. సో, అలా నాకు కొద్దిగా కాన్సెప్ట్స్ కానీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కొద్దిగా హెల్ప్ అయ్యింది. అండ్ తర్వాత ఏంటిదంటే ఈ ఫిజిక్స్‌లో 2 మార్క్స్ రావడం వల్ల ఆహ్, ఆహ్, మా మ్యాథ్స్ సార్ అండ్ ఫిజిక్స్ సార్ అంటే రీజన్స్ తెలుసుకొని అడ్వాన్స్ ఎగ్జామ్ ముందు లైక్ నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో మెయిన్స్‌లో, సో, ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా కొద్దిగా గైడ్ చేశారనమాట. యాక్చువల్లీ ఫిజిక్స్‌లో ఏంటిదంటే కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవ్వడం వల్ల నాకు అలా తక్కువొచ్చాయి. సో, యాహ్! అండ్ దెన్ నాకు ఆహ్, మెయిన్స్‌లో ఏంటిదంటే కేటగిరీ ర్యాంక్ 200 వచ్చింది. అండ్ అడ్వాన్స్‌లో ఏంటిదంటే 94 వచ్చింది. అడ్వాన్స్ మార్క్స్ 125. సో, మ్యాథ్స్‌లో 55 అలా వచ్చిందనుకుంటాను. అండ్ కెమిస్ట్రీలో 30 ప్లస్ సంథింగ్ గుర్తులేదు. అండ్ ఫిజిక్స్‌లో కూడా 30 ప్లస్. సో, యాహ్! సో, అడ్వాన్స్‌లో కొద్దిగా కవర్ అయ్యింది ఫిజిక్స్ మార్క్స్. సో, యాహ్! ఫ్రమ్ ప్లేస్‌మెంట్స్ నేనేంటిదంటే ఏఎండీ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సెలెక్ట్ అయ్యాను. సో, ప్రెజెంట్ గూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ త్రూఅవుట్ దిస్ జర్నీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళెవరంటే యాహ్! ఆబ్వియస్‌లీ పేరెంట్స్. సో, వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండే నాకు. అండ్ ఆబ్వియస్‌లీ మనకు డైరెక్షన్ గూడా ఇంపార్టెంట్. సో, లైక్ త్రూఅవుట్ మై హోల్ లైఫ్ నన్ను గైడ్ చేసింది ఎవరంటే లైక్ మా మామయ్య. అండ్ లైక్ ఈజ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో ఉన్నారాయన. అండ్ అదర్ అదర్ థింగ్ ఏంటిదంటే లెక్చరర్స్. సో, వాళ్ళు నన్ను నా కేటగిరీ చూసి అండ్ సో, నన్ను పుష్ చేయడం గానీ, కొద్దిగా రికగ్నైజ్ చేయడం గానీ, సో, అలా. అండ్ వన్ మోర్ థింగ్ సో, అండ్ ఫైనల్ అడ్వైస్ ఏంటిదంటే యాహ్! సో, నేను చెప్పేవి ఏంటిదంటే చాలా బేసిక్ పాయింట్స్. బట్ అవే ఇంపార్టెంట్. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. సో, దట్స్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిదంటే ఆహ్, మనం చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో, ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసామో అన్ని డిఫరెంట్ అంటే లైక్ అన్ని ఐడియాస్ వస్తాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్. సో, మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. సో, ఇదే యాక్చువల్లీ ఐఐటీలో లైక్ నేను కేటగిరీ స్టూడెంట్‌గా ఎళ్ళాను గదా!
కానీ అక్కడ ఏంటిదంటే లైక్ జనరల్ స్టూడెంట్స్ని నన్ను కంపేర్ చేసి చూస్తే వాళ్ళు ఏంటిదంటే నాకన్నా లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేశారు. వాళ్ళు ఏంటిదంటే ఆబ్వియస్లీ వాళ్ళకి మార్క్స్ కూడా నాకన్నా కొంతమందికి నాకన్నా బాగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయడం వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు సో అది సో 11-12లో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకు అలా వచ్చిందనమాట. సో ఇది ఇది మెయిన్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటిదంటే రివైజ్ చేయడం. సో ఇది వెరీ బేసిక్ పాయింట్. సో రివిజన్ ఇంపార్టెంట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే కన్సిస్టెన్సీ. సో మనం కన్సిస్టెంట్గా ఉండాలి. సో ప్రాక్టీస్ చేయడం కానీ రివైజ్ చేయడం కానీ సో ఇది. సో ఈ 4 పాయింట్స్ మనం ఫాలో అయితే నన్ను అడిగితే మనం ఐఐటీ క్రాక్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇంకో అడ్వైస్ ఏంటిదంటే లైక్ మ్యాథ్స్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ బిఫోర్ ఇంటర్మీడియట్ మనం 10th అరౌండ్ 9th-10thలో ఉన్నప్పుడు ఈ లాగర్థమ్స్ కానీ గ్రాఫ్స్ కానీ సీక్వెన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ బేసిక్స్ కాన్సెప్ట్స్ కొద్దిగా క్లియర్ చేసుకుంటే 11-12లో కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. సో మేము కూడా మనం ఫస్ట్ ఏంటిదంటే ఫంక్షన్స్ చాప్టర్ కానీ ఇట్లాంటి మనం ఫస్ట్ విన్నప్పుడు ఏంటిదంటే కొద్దిగా అంత అర్థం కాదు స్టార్టింగ్లోనే. సో ఇవి కొద్దిగా బేసిక్స్ కాన్సెప్ట్స్ ముందే క్లియర్ చేసుకుంటే కొద్దిగా ప్లస్ అవుతుంది అనమాట. సో యా